హలో ఎవ్రీవన్, ఈరోజు మనము వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సినవి కట్ చేసుకున్న క్యాబేజ్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ 2 తీసుకున్నాను మీడియం సైజ్వి, 2 ఆలు, 2 స్మాల్ సైజ్ క్యారెట్స్, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సాల్ట్ 1.5 స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఇంకా ఉడికించి పెట్టుకున్న అన్నం, సోయా సాస్, వెనిగర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లు పెట్టుకొని వేడి చేసుకుందాం. అది వేడైన తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెజిటబుల్స్లో ముందుగా క్యారెట్ వేసుకుందాం, అలానే ఆలు. ఇవి 2 వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మిగతా వెజిటబుల్స్ త్వరగా వేగిపోతాయి కాబట్టి ముందుగా ఇవి వేసుకుంటున్నాం. ఈరోజు మన ఫ్రైడ్ రైస్లో నేను ఎటువంటి మసాలాలు ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు వల్ల వాటిలో వాటర్ కంటెంట్ త్వరగా రిలీజ్ అయ్యి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిలోని మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే క్యాబేజ్ కూడా వేస్తున్నాం. ఇంకా క్యాప్సికమ్, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, పావు టీ స్పూన్ కారం. ఇది కారం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఇందాక తీసుకున్న గ్రీన్ చిల్లీ స్పైసెస్ సరిపోతుందంటే అక్కడితోనే వదిలేసేయచ్చు. ఒక 1/2 స్పూన్ సోయా సాస్, ఒక పావు టీ స్పూన్ వెనిగర్. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువైంది, నేను మళ్ళీ వేస్తున్నాను. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఇందులో కావాలంటే నూడిల్స్ మసాలా, లేదంటే ఫ్రైడ్ రైస్ మసాలా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. అంటే మసాలా ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే. యాక్చువల్గా ఏది లేకుండా కూడా ఓన్లీ మిరియాల పొడి, మనం ఈ లైట్ స్పైసెస్తో వీటితోటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేనైతే ఆ మసాలాలు ఏవి లేకుండా ఓన్లీ మిరియాల పొడితోటి, మిర్చి స్పైస్ తోటి చేస్తున్నాను. అంతే, సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఇంతే, మన వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ.